11వ శతాబ్దం చివర, 12వ శతాబ్దం ఆరంభ కాలం ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో చోళ సామ్రాజ్యం అత్యంత శక్తివంతంగా ఉండేది. వారు శైవ మతాన్ని రాజమతంగా గుర్తించి, శైవ మఠాలకు విస్తారమైన భూదానాలు, ఆలయ నిర్మాణాలు చేసేవారు. అదే కాలంలో శ్రీ రామానుజాచార్యుల వారు వేదాంత తత్వాన్ని విశిష్ట ద్వైత రూపంలో బోధించి, వైష్ణవ భక్తి ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చారు. అయితే ప్రజల్లో వైష్ణవ భక్తి కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కొంత మఠాధిపతి రాజకీయ పోటీ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా చోళ రాజులు. వారు శైవ ధర్మ రక్షకులుగా భావించి శైవ పండితులను ఎక్కువగా ప్రోత్సహించేవారు. అయితే చోళ రాజులలో ఒకరైన కులోతుంగుడు పరిపాలిస్తున్న కాలంలో కొందరు పండితులు రామానుజుల వారిని తప్పుడుగా ప్రచారం చేశారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజు రామానుజుల వారిని తన ఆస్థానానికి పిలిపించి, నీవు శివుడే పరబ్రహ్మ అని స్వీకరించు, లేకపోతే రాజద్రోహిగా పరిగణిస్తాను అంటూ భయపెడతాడు. అయితే రామానుజుల వారు ప్రశాంతంగా సమాధానమిస్తూ, నేను విష్ణువు పరమాత్ముడిని విశ్వసిస్తున్నాను. శివుడిని కూడా ఆ విష్ణువు యొక్క భక్తుడిగానే పూజిస్తాను. కానీ నా విశ్వాసాన్ని మారిస్తే అది నా ఆత్మపరమైన ద్రోహం అవుతుంది అంటూ సమాధానమిస్తూ రాజ్యాన్ని వీడుతాడు. రాజ్యాన్ని వీడిన రామానుజుల వారు కర్ణాటకలోని మేలుకోట ప్రదేశానికి చేరి అక్కడ వైష్ణవ సమాజాన్ని బలపరిచారు. కాలక్రమంలో చోళరాజుల పాలన తగ్గి పాండ్యులు, హోయసలులు వంటి రాజులు ఎదిగారు. వీరు శైవ విష్ణువు రెండు మతాలకి సమాన గౌరవం ఇచ్చారు. అటు పిమ్మట రామానుజాచార్యుని తత్వం దక్షిణ భారతదేశంలో విస్తరించింది. ఆయనను వేదాంతాచార్యుడుగా, యతిరాజుగా గౌరవించారు.